హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. టీసీఎస్ ఫ్యామిలీ డే పార్ట్ 2 అండి. ఇది చూసి ఎంజాయ్ చేయండి. కిడ్స్కి మాత్రం బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. మట్టితో మనం పాట్ రెడీ చేస్తారు కదా, మనకి మట్టి పాత్రలోని ఇక్కడ చిన్నగా స్మాల్గా పెట్టేశారు. అంటే చిన్న చిన్నవి అనమాట, చిన్న చిన్న కూజాస్ కానీ ఇలాంటి పార్ట్స్ కానీ మనం జస్ట్ అలా చేయి పెట్టేస్తే ఆ అంకులే ప్రిపేర్ చేసి మనకి ఇచ్చేస్తారు. మనం చేసినట్టు కొంచెం ఫీల్ ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు కదండి, డ్యాన్స్ పర్పస్కి అనమాట. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మేము ఇక్కడే కాసేపు చాలాసేపు స్పెండ్ చేసాము ఇక్కడ మేము. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ పర్సన్ ఉన్నారు కదా, హ్యాండ్స్కి అలా చేంజ్ చేస్తూ రెండింటికి చాలా చాలా మంచిగా అనిపించింది నాకు. నేను లైవ్లో ఫస్ట్ టైం అనమాట ఇది చూడటం అనేది. ఇలా టీసీఎస్ ఏరియాలోనే, అంటే అదే ఆఫీస్లోనే గార్డెన్లా ఉంటుంది కదా, అక్కడ ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇది కూడా కిడ్స్కి సంబంధించిన యాక్టివిటీని. అక్కడికి వెళ్ళిన ప్రతి అమ్మాయి కూడా, అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ షాక్ అవుతున్నారు అనమాట. ఏంటి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు, ఎందుకు ఇలా కూర్చోబెట్టారు అని. మళ్ళీ ఇక్కడ కొంచెం వెరైటీ డ్రింక్స్ ఉన్నాయన్నమాట. అంటే జీరా వాటర్, ఇంకా కోకోనట్ వాటర్ అని. ఇలాంటి టేస్ట్ నేను ఎక్కడ చూడలేదు అసలు. కానీ యూనిక్ టేస్ట్ చాలా బాగుంది. వీటికి మనము అమౌంట్ పే చేసి తీసుకోవాలి, ఫ్రీగా అయితే కాదు. అది కూడా ఎలా అంటే, ఒక యాప్ ఉంటుందన్నమాట టీసీఎస్ వాళ్ళు. ఈ యాప్ నుంచే వీళ్ళు ఆర్డర్ చేసి ఈ యాప్ నుంచి వాళ్ళు అమౌంట్ పే చేయాలి అని. ఆ రకంగా ఇది తీసుకున్నామండి. చూడ్డానికి ప్రిపరేషన్ కూడా చాలా చాలా బాగా ప్రిపేర్ చేశారు వీటికి. ఇక అంత తిరిగేసాం కదా, కొంచెం వాటర్ తాగుదాం, కొంచెం నిలకడ పడదామని ఇక్కడికి వచ్చేసామా. ఇక్కడ వాటర్ తాగిన తర్వాత టీసీఎస్లో ఉన్న అవుట్స్కట్స్, అంటే మరీ బయట కాదు మరీ లోపల కాదనమాట, ఇలా చిన్న చిన్న గార్డెన్లా ఫ్లవర్స్ ఏర్పాటు చేశారు కదా, పార్కింగ్ ఏరియాస్ అని, బిల్డింగ్స్ అని చాలా చాలా బాగున్నాయి. ఈ బిల్డింగ్స్ అన్నిటినీ నేను లాస్ట్లో మనకి ఒక్కటే వ్యూలో చూపిస్తాను నేను. చాలా చాలా బాగుంది. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ సైడ్ ఎవరు లేరనమాట, మేము ఒక్కరమే వచ్చేసాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, పంజరం వైపు వెళ్ళాలి, అక్కడ తిరగాలి అని. అంటే స్వింగ్ టైప్ లాగా అనమాట. అక్కడికి వెళ్ళడం కోసమని ఇలా వచ్చేస్తున్నాం మేము. ఇక్కడ రఫీ అన్న మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అన్న వర్క్ చేసే బిల్డింగ్ ఎక్కడ, ఇంకా ఏ బిల్డింగ్లో ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఉండదు అని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నీట్నెస్ మాత్రం చాలా చాలా బాగా మెయింటైన్ చేశారండి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సరేలేండి, ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను మీకు కొన్ని విషయాల గురించి, నా ఫీలింగ్ ఏంటని వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా వరకు మెంబర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే, కొందరు అందరూ మనుషులే, అందరూ మా వాళ్ళే అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే, లేదు మేము ఇప్పుడే వేరే ప్లానెట్ నుంచి ఇప్పుడే వచ్చేసాం మేము అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారండి. మేము మాట్లాడేది మనుషులతో అనే విషయం వీళ్ళు మర్చిపోయి, మేమొక్కరమే మనుషులం, మా ముందున్న వాళ్ళు మనుషులే కాదు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు, చదువుకోని వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. ఒకప్పుడు నేనే చెప్పాను మన ఛానల్లోనే, తేడా ఉండి ఏం లాభమని. కానీ ఉండాలి తేడా, కొన్నిటి వాటిలో కంపల్సరీగా ఉండాలి. ఎందుకు అందరూ చదువుకోవాలి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తారు అంటే, చదువుకుంటే మంచి చెడు రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా, అసలు ఏంటి అనేది తెలుస్తుంది. చదువుకోని వాళ్ళకి మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వు ఇలా ఉండొద్దు, ఇది కరెక్ట్ కాదు అని. కానీ నవే డేస్లో ఏం జరుగుతుంది అంటే, చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఒకేలా బిహేవ్ చేస్తున్నారు, ఒకేలా మాట్లాడుతున్నారు. ఇంకా చాలా బెటర్గా చదువు లేని వాళ్ళే ఇంకా హ్యాపీగా అర్థం చేసుకుంటున్నారు ఒక మనిషిని. ఇంకా విషయం వచ్చేసి, పక్కన పర్సన్ని బాధ పెట్టడం. ఈ పర్సన్కి ఏమీ ఉపయోగం ఉండదు, కానీ ఆ పర్సన్ బాధపడితే ఏడ్చిన వీళ్ళకి వచ్చే ఆనందం వేరే రేంజ్లో ఉంటుంది. నేను మ్యారేజ్ అయిన తర్వాత చాలా చాలా చూస్తున్నానండి.
ఇలా కూడా ఉంటారా మనుషులు అని. ఏంటో చూడండి, ఇంత వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సర్లేండి, ఇక మనం టీసీఎస్లోకి వచ్చేద్దాంలేండి, అదే ఫ్యామిలీ డేకి వచ్చేద్దాం. మేము ఇక్కడ మోమోస్ తీసుకోవాలి అనుకున్నాము. నాకు మోమోస్ అంటే అసలే ఇష్టం ఉండదు. ఏం జరిగిందో మాకు నేను అంత గమనించలేదు. ఒక 15 minutes 20 minutes అక్కడే ఉన్నారు రఫీ అన్న మురళి. ఏం మాట్లాడారో తెలియదు కానీ మొత్తానికి అయితే తీసుకోలేదు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే వ్యూ చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కనుక ఇంకొక బెస్ట్ వ్యూ ఉంది. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. టీసీఎస్ మొత్తం ఇలాగా అనిపిస్తుంది, చాలా క్లోజ్గా అనిపిస్తుంది మీకు. చూసి నిజంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ ఫ్యామిలీ డే మాత్రం నాకు చాలా మెమొరబుల్ అని చెప్పొచ్చండి. చాలా ఎంజాయ్ చేశాను నేను అని చెప్పొచ్చు. మాకు ఈ ఫ్యామిలీ డే అని మాకు 1 day ముందు తెలుసు. 1 day ముందు అంటే నైట్ అనమాట. టుమారో మార్నింగ్ ఉంది అంటే ఈరోజు నైట్ తెలుసు. మేము నిజంగా మిస్ అయ్యింది. ఈ మెమరీస్ మొత్తం చాలా మిస్ అయిపోయాయి మాకు. ఈ బైక్ ఇక్కడ ఎందుకు పెట్టారు నాకు నిజంగా అర్థం కాలేదండి. షూట్ చేసే కంగారులో నేను పెద్దగా కనుక్కోలేదు. చూసారా ఎంత బాగుంది చూడండి వ్యూ. ఇక్కడ నుంచి టీసీఎస్ మొత్తం కనిపిస్తుంది, బిల్డింగ్స్ అన్నీ. వెనకాల ఉన్న ఒక పిల్లర్లా ఉంది కదా ఒక బిల్డింగ్, అది కనిపిస్తుంది. సైడ్స్కున్న బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఎంత బాగుంది కదా వ్యూ. ఈ గార్డెన్లో మనము ఎలా పడితే నడవడానికి అస్సలు కుదరదన్నమాట. అక్కడ ఒక దారి ఉంటుంది, అలాగే నడవాలి. నువ్వు ఒక్క అడుగు అటు ఇటు వేసినా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారనమాట, మనకి చెప్తారు మీరు అలా నడవకూడదు, ఇలాగే నడవాలి అని. ఇంకొక విషయం చెప్పాలి నేను, చదువు అనేది మనకి అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి మాత్రం ఒక్కటే కాదు, సంస్కారం నేర్పిస్తుంది చదువు మనకి. ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అని. నవేడేస్లో ఎలా ఉంది అంటే చదువు అంటే ఓన్లీ అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి మాత్రమే చదువు, ఇంకా మిగతా వాటికి చదువు అక్కర్లేదు అని వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. కానీ సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఈ మధ్య చాలా మెంబర్స్ మర్చిపోతున్నారులేండి. ఇట్స్ ఓకే, ఏదో రోజు అందరూ తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఇక మాకు ఫ్యామిలీ డే ఫినిష్ అయిపోయింది. ఇక బయటికి వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము పడూరుకి వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి రావాలి. వీటి మధ్యలో ఏం జరుగుతుంది అంటే, పడూరులో ఒక హోటల్లో కలర్ రైస్ చికెన్ బాగుంటుంది అని రఫీ అన్న ఎప్పుడు చెప్పేవారు, అక్కడ తినాలి అని. ఈరోజు అక్కడికి కంపల్సరీ వెళ్తున్నాం మేము. ఇదిగోండి కింద ఉంది చికెన్, ఇలాగే సర్వ్ చేశారు మాకు అక్కడ, ఓన్లీ ఇలాగే పెట్టేశారు చికెన్. ఈ కలర్ రైస్ చాలా నచ్చింది నాకు. ఇక మేము తినేసిన తర్వాత రఫీ అన్నని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి, అదే వాళ్ళు ఉండే బిల్డింగ్ దగ్గర డ్రాప్ చేసి మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. కానీ దారిలో అసలు ఎలా ఉంది అంటే, నేను ఒక పల్లెటూరులో ట్రావెల్ చేస్తున్నాను, సిటీలో లేను అన్న ఫీలింగ్ అయితే నాకు చాలా వచ్చిందండి. అన్ని చెట్లు పొలాలు ఇవి తప్ప ఇంకేం లేవు అక్కడ. బాగా తిరిగాం కదా, మంచిగా ట్యాన్ అయిపోయినాం మేము. కానీ అంత ఎండకు కూడా నాకు ఇంకా అక్కడే ఉండాలి, ఫ్యామిలీ డేలో మంచి ఎంజాయ్ చేయాలని అనిపించింది. చాలా బాగుందన్నమాట. అంటే అక్కడ నీట్నెస్ కానీ యాక్టివిటీస్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ చేసా. ఓకే ఇలా ఉంటుంది అని. రఫీ అన్న వాళ్ళ ఇంటి ఓనర్ కొంచెం టాక్సిక్ అబ్బా, అందుకే మేము లోపల కూడా ఏం వెళ్ళలేదు. అట్లీస్ట్ రాజే కూడా రానిరు వాళ్ళంతే. అదేంటో ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము వచ్చేస్తున్నాం. ఎక్కడికి, మా ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. దారిలో మేము టీసీఎస్ ఆఫీస్ ఉంది కదా, మేము అక్కడి నుంచే రావాలి. సో ఇక ఎర్రటి ఎండకి హ్యాపీగా వచ్చేస్తున్నాం మేము. సరే వచ్చిన తర్వాత హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆ రోజు అస్సలు కుదరలేదు. వచ్చిన ఒక 5 minutesకే హెల్త్ నాది భయంకరంగా పాడైపోయింది. దెబ్బకి 1 week రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే మాకు హెల్త్ పాడు తర్వాత అయింది కాబట్టి ఓకే మంచిదక్క. ముందే అంటే కనుక ఈ క్యూట్ స్వీట్ ఫ్యామిలీ డేని నేను కంపల్సరీ మిస్ అయ్యేదాన్ని. సరేనండి, నెక్స్ట్ వీక్ చాలా బిజీ అయిపోతాను నేను. ఎంత అంటే భయంకరంగా బిజీ అయిపోతాను. కానీ ఇంకా వీడియోస్ కొంచెం లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది నా బిజీ షెడ్యూల్కి. ఇక ఏం చేయలేం కదండి. ఫైనల్గా ఇంకా ఒక చోట కూర్చొని ఇంకా హ్యాపీగా వచ్చేస్తున్నాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక కంటెంట్ చూసి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.